హలో అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారంతా? బిజీ బిజీ ఉంటారు కదా! పొద్దున్నే లేచేసి హడావుడిగా ఇంట్లో పనులు పిల్లలతోటి అబ్బబ్బా! ఎంత హడావుడి ఉంటదంటే మార్నింగ్ టైము. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తదండి డే మొత్తం కూడా అట్లాగే ఉంటే బావుంటుందని. సో, నేనైతే స్టార్ట్ చేసేసాననమాట. అండ్ పొద్దున్నే లేచి నిన్న మనమైతే ప్రిపేర్ చేసుకున్న దోస పిండి ఉంది కదా అండి! దానిలోకైతే చట్నీ కోసం అయితే రెడీ చేసుకున్నాను. అదే పచ్చడి కోసం. నేనైతే పల్లీ చట్నీ అంత ఇష్టపడనండి. మా ఇంట్లో కూడా అంతగా ఇష్టపడరు పల్లీ చట్నీను. సో ఇదైతే మనం రైస్ లో కూడా యూజ్ అవుతది కదా అన్నట్లుగా ఇదే చేస్తాను. స్పైసీగా తినేస్తాము. అండ్ అలసందలైతే బాయిల్ చేసేసుకున్నానండి. అండ్ టిఫిన్ తో పాటు ఇవి కూడా నేను కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతాం అనమాట. మిల్లెట్స్ ఏవో ఒకటి రోజుకి అంటే ఒక రోజు శనగలు, ఒక రోజు అలసందలు అలా అయితే బాయిల్ చేసేసుకుంటాము. టిఫిన్ తో పాటే తినేస్తాం అనమాట. సో ఇవైతే బాయిల్ చేసేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ అయితే దీని తాలింపు కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. సో తాలింపు పెట్టడానికి ఇంకా ఆయిల్ వేసేసుకొని చక్కగా మంచిగా తాలింపు గింజలు వేసేసుకుంటాను. అది తాలింపు అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఉన్న మనకి పచ్చిమిరపకాయలు, టమాటో అంతా కూడా మనకి అది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. చట్నీకి అయితే రెడీ అయిపోతుందండి. సో ఇలా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ముందే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చ్, అల్లం అల్లం ముక్కలు అన్ని కలిపేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకుంటే కానీ ఇది కూడా మంచి డైట్ అండి, ప్రోటీన్ డైట్. అలసందలు అయితే అన్నిటికీ కూడా చాలా మంచిదని చెప్పి చెప్తున్నారు కదా. సో నేనైతే అలసందలతోటి గారెలు చేస్తాను. అండ్ ఇలా గుగ్గిళ్ళు అయితే వండేస్తానండి. ఇలా వండేసుకొని చక్కగా ఆ ఇష్టంగా తినేస్తాం మేమైతే. సో మీరైతే ఏమేమి రెడీ చేస్తారు? ఇంకా మీరు ఇంకేమన్నా వెరైటీస్ చేస్తే గనక నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి. నేను కూడా నేర్చుకుంటాను. పెద్దగా నాకు కూడా వంటలైతే ఏమి రావనమాట. ఏదో చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను. లేడీస్ అంటే అసలు రాకుండా అయితే ఉండవు కదా అండి. కొంచెం అయితే మనం చేస్తూ ఉంటాము. సో దీంట్లో ఏంటంటే లైట్ గా కారం వేసేసుకుంటానండి. ఎల్లిపాయ కారం యూజ్ చేసుకుంటాను. అది ఏంటంటే మనం ఆల్రెడీ సాల్ట్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి దీనిలో మళ్ళీ స్పెషల్ గా నేను సాల్ట్ అయితే వేయనండి. ఆల్రెడీ మనకు ఆ చిన్నెల్లిపాయ కారంలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి మాకు సరిపోతుంది. ఆ స్పైసీ అండ్ ఆ సాల్ట్ అయితే మాకు సరిపోతుంది. టేస్ట్ కి సరిపడా సరిపోతుంది. అండ్ కంప్లీట్ గా ఇలా అన్ని అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి అవి కూడా రెడీ అయిపోయాయండి. తాలింపు వేసేసుకున్నాం కదా. సో ఫైనల్ గా అలసంద గుగ్గిళ్ళు కూడా మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా పక్కనే పెట్టుకున్న మనం ఈ పచ్చడికి కోసం రెడీ చేసుకున్న టమాటో, బెండకాయ అండ్ పచ్చిమిర్చి అయితే చక్కగా మగ్గిపోయాయండి. సో దాంట్లో కొంచెం మనం చింతపండు నేను ముందే వేసేసుకుంటాను. అన్ని చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ ముందే ఫ్రై అయ్యేటప్పుడే వేసేసుకుంటాను అనమాట. అవి మగ్గేటప్పుడే లైట్ గా ఆయిల్ కూడా వేసేస్తాను అందులోనే. సో ఇంకా అన్ని మిక్సీకి వేసేసుకొని పచ్చడి కూడా అయితే రెడీ చేసేసుకుంటానండి. ఇంకా పాపకైతే స్కూల్ టైం అయిపోయింది. ఒక పక్క దోసలు వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసేసి దోసలేసి పాపనైతే స్కూల్ కి పంపించేసడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆడపిల్లలు అంటే ఇంకా మీకు తెలిసిందే కదా అండి. వాళ్ళకి జడలు వేయటం ఈ హడావుడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని మనకి టైం అంతా కూడా జడల దగ్గరే సరిపోతుంది అనమాట. ఫైనల్ గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే తాలింపు ప్రిఫర్ చేయనండి. చక్కగా తాలింపు పెట్టే ముందే అవన్నీ మగ్గుంటాయి కాబట్టి తాలింపే వేసుకోమన్నమాట. సో నేనైతే ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాను అన్ని. చక్కగా గుగ్గిళ్ళు అండ్ పచ్చడి, దోసలు, బీట్రూట్ జ్యూస్ అయితే రెడీగా పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ అయితే కొంచెం టైం టు టైం తినాలి అనేది అయితే కొంచెం మెయింటైన్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చేస్తున్నాయని చెప్పేసి. సో మంచిగా పచ్చళ్ళు అయితే దోశను అలా పెట్టేసుకొని ఎక్కువ పచ్చడి తీసేసుకొని దోశ అలా పెట్టేసుకొని తింటుంటే ఎంత బాగుందో అండి. అండ్ స్పైసీగా ఉంది. కొంచెం ఆ స్పైసీకి అయితే కళ్ళమ్మటి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. నేనైతే ఇంతే టేస్టీగా తినాలనుకుంటాను, స్పైసీగా తినాలనుకుంటానండి. తినే రెండు అయినా సరే తృప్తిగా తినాలనుకుంటాను. సో జ్యూస్ కూడా నేను తినేటప్పుడే బీట్రూట్ జ్యూస్ కూడా తాగేస్తూ ఉంటానండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. పొద్దున్నే టిఫిన్ సెక్షన్ లో మనము ఒకేసారి 3-4 దోసలు తినకుండా ఒక 2 దోసలు తింటూ అట్లా ఏమైనా గుగ్గిల్ లాంటివి మనం శనగలు కానివ్వండి, అలసందలు, పెసలు ఇట్లాంటివి ఏమన్నా కొంచెం బాయిల్ చేసుకొని టేస్టీగా అయితే తినండి. బాగుంటుంది. హెల్త్ కి అయితే చాలా మంచిదండి అది. సో నేనైతే అదే లైక్ చేస్తాను. సో ఇంకా తింటూనే థింక్ చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేయాలి పాపకి అని చెప్పేసి తింటూనే ఆలోచిస్తున్నాను. మీరు కూడా అంతే కదా. మధ్యలో ఇంకా తింటూనే ఏం చేయాలా ఏంటని చెప్పేసి చాలా మంది లేడీస్ అయితే ఇవన్నీ కామన్ గా లేడీస్ కుండే అన్ని కామన్ పాయింట్స్ అండి. సో ఫైనల్ గా టేస్ట్ అయితే అద్దరిపోయింది. చట్నీ అయితే స్పైసీగా. సో